హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే బిఎన్ రెడ్డి నగర్ సిగ్నల్ నుంచి అతి దగ్గరలో మంచి కమర్షియల్ షటర్తో ఉన్నటువంటి ఇల్లు వెతుకుతున్నారో అలాంటి వారి గురించి ఈరోజు మీ ముందుకు బిఎన్ రెడ్డి నగర్ సిగ్నల్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా భారతీయ విద్యాలయం నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఇల్లు విత్ షటర్తోని కింద పైన కలిసి మనకు 20,000 రెంటల్ కూడా రావడం జరుగుతుంది, రెంటల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వాళ్ళు తెలవాలంటే దయచేసి వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయదని మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా నాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు అల్మాస్గూడలోని మధురానగర్ కాలనీ ఫేజ్ 3 రోడ్ నెంబర్ 6లో ఉంటుంది. ఈ అల్మాస్గూడ అనేది మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇక ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఏదైతే పెద్ద రోడ్ చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు బిఎన్ రెడ్డి సిగ్నల్, ఈ బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా బీడీ రెడ్డి గార్డెన్ నుంచి మనకు కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా భారతీయ విద్యానికేతన్ ఏదైతే స్కూల్ చూస్తున్నారో ఆ స్కూల్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. సాగర్ రింగ్ రోడ్ నుంచి కేవలం మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీ కాకుండా అద్భుతమైన మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కేవలం 12 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఆదిబట్ల టీసీఎస్ ఉంటుంది, మంచి ఎంప్లాయ్మెంట్ జోన్. అదే కాకుండా 15 కిలోమీటర్ డిస్టెన్స్లో కొంగారకాల్లో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, దానికి ఎదురున్న కేన్స్ కంపెనీ కానీ, కొంగారకాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్ కానీ, ఈ 3 కూడా కేవలం మనకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇదే కాకుండా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మన ఇంటి నుంచి కేవలం 20 మినిట్స్ అంటే 20 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం చేరుకోవచ్చు. చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టితోని, అద్భుతమైన మంచి ఎంప్లాయ్మెంట్ జోన్తోని, చుట్టుపక్కల స్కూల్ గురించి మాట్లాడుకుని మీరు చూశారు కదా, భారతీయ విద్యాలయం వచ్చేసి మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇదే కాకుండా టీకేఆర్ కాలేజ్ వచ్చి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మంచి కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్కటి చాలా నియర్ బై ఉంటాయి. ఇక లోపలికి వెళ్ళుకుంటే మనకు ఇల్లు డీటెయిల్స్ మాట్లాడదాం. ఇక మనం ఎగ్జాక్ట్లీ ఇల్లు యొక్క వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 150 గజాలలో ఉంటుంది. నేను నడుస్తున్న ఏ రోడ్ అయితే ఏది ఉందో ఈ రోడ్ వచ్చేసి మనకు వెస్ట్ రోడ్డు 25 ఫీట్ల రోడ్డు, సౌత్ రోడ్ మనకు సీసీ రోడ్ కూడా అయిపోయింది. మనకు సౌత్ రోడ్ కూడా మనకు 25 ఫీట్ల వైడ్ రోడే ఉంటుంది. 2 రోడ్లతోని ఇటు వెస్ట్ అండ్ సౌత్ కార్నర్తోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. అద్భుతమైన మంచి చాలా రియర్గా దొరికే డైమెన్షన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. 30 వచ్చేసి మనకు రోడ్ ఫేస్ ఉంటుంది, లోతు వచ్చేసి మనకు 45, 30 × 45 డైమెన్షన్స్లో కింద పైన కలిసి మనకు 2,600 ఎస్ఎఫ్టీలో కట్టడం జరిగింది. ఇక మీరు కన్స్ట్రక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే కింద మనకు ఏదైతే చూస్తున్నారో మనకు సౌత్ ఫేస్ వచ్చేసి వ్యాపార స్థలం ఉండాలా, 100% వాస్తు ప్రకారంగా ఒక షట్టర్ కూడా కట్టడం జరిగింది. లోపల 1 BHK పోర్షన్ ఉంటుంది విత్ కార్ పార్కింగ్ ఉంటుంది. పైన వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఈజీగా కార్ వచ్చే విధంగా అద్భుతమైన మంచి ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. ఇల్లు వచ్చేసి మనకు 2 ఇయర్స్ ఓల్డ్, కేవలం 14 నెలల కన్స్ట్రక్షన్ మాత్రమే. ఓనర్కి అర్జెంట్ ఉండి అమ్ముకున్నట్టున్నాడు తప్ప లొకేషన్ పరంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు మనం పార్కింగ్లో చూసుకోండి, విశాలమైన ఎక్సలెంట్ పార్కింగ్. ఈజీగా ఒక ఇన్నోవా కార్ పట్టా కూడా ఒక 2 బైకులు పెట్టే విధంగా మంచి గ్రానైట్తోని బ్లాక్ పట్టీలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది వెస్ట్ ఉంటుంది కాబట్టి ఇది నార్త్ గల్లి అవుతుంది. నార్త్ కూడా ఇక్కడ ఒక సంపు ఇవ్వడం జరిగింది, మనకు అక్కడ సంపు, 2 సంపులు, బోర్ పాయింట్తోని, చుట్టూ సెట్ బ్యాగ్లతోని చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి మనకు పార్కింగ్లో వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే మంచి ఎక్సలెంట్ మంచి డిజైన్లతోని, మంచి ఏదైతే చూస్తున్నారో వుడ్ కలర్తోని ఎక్సలెంట్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. దీనికి ఎలివేషన్లో వాడిన వాల్ టైల్స్ వచ్చేసి మంచి ఎక్సలెంట్ వైట్ టైల్స్తోని గోల్డెన్ పట్టీలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఓనర్ కన్స్ట్రక్షన్ చెప్పాను కదా, అందుకే ఇంత బాగుందని చెప్పుకోవచ్చు. దీనికి వాడిన చౌకోట్స్ కానీ, వాడిన డోర్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. లోపల 1 BHK పోర్షను, షటరు ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షన్ విత్ షటర్తో ఉంటుంది.
వెస్ట్ ఫేస్ సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అవుతారను ఒక ముఖ్య గమనిక. ఏదైతే డోర్ చూస్తారో అది మామూలు ఆర్డినరీ డోర్ పెట్టడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత మీరు కొన్న తర్వాత మీకు మంచి డోర్ కూడా పెట్టేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు చూస్తున్న ఈ పోర్షన్ వచ్చేసి మనకు పార్కింగ్తో సహా కలిపి మనకు 1300 ఎస్ఎఫ్టీలో కట్టడం జరిగింది. ఇప్పుడు మనం సిట్అవుట్ ఏరియా రూమ్ చూసుకోండి. 30x45 డైమెన్షన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. వెంటిలేషన్ పరంగా మనకు సౌత్ కూడా రోడ్ ఉంటుంది కాబట్టి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం సిట్అవుట్ ఏరియాలో చూసుకోండి. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ టైల్స్తో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి లైట్ కలర్స్ వాడి కేవలం ఇల్లు మనం కన్స్ట్రక్షన్ చేసి కేవలం 14 నెలలు అయింది. అందుకే మీకు 2 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే మంచి ప్రొఫైల్ లైట్లతోని వుడెన్ కలర్తోని మంచి పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు నుంచి వచ్చి మనకు పార్టేషన్ ఇచ్చారు. చూసుకోండి వాళ్ళ పనితనం ఎంత బాగుందో. ఓనర్స్ కట్టుకున్నారు కాబట్టి ఇంత బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు పార్టేషన్ తర్వాత మనకు డైనింగ్ ఉంటుంది, షటర్ ఉంటుంది, వాష్ ఏరియా ఉంటుంది, మనకు కిచెన్ ఉంటుంది. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చి మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నైతే ఒక 1 BHK పోర్షన్ అని చెప్పాను కదా, ఒక ఇద్దరు వ్యక్తులు ఉండి ఈజీగా ఉండే విధంగా మనకు మంచి ఫ్లోరింగ్ టైల్స్తోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా సరిపడే సెల్ఫ్లతోని ఫాల్ సీలింగ్ లైట్లతోని చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా తన సొంతంగా కట్టుకున్నారు కాబట్టి మంచి ప్లానింగ్తోని మంచి మెటీరియల్ వాడి మంచి ఇల్లు అయితే మీ ముందు తీసుకొచ్చాను. ఈ పార్టేషన్ మనకి బయటకు రాగానే ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. ఎందుకంటే అక్కడ కిచెన్ ఉంటుంది కాబట్టి కిచెన్ నుంచి సర్వ్ చేసుకునేదిగా ఒక ఇద్దరుండి కూర్చునే విధంగా ఒక డైనింగ్ టేబుల్ అయితే వేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన మంచి సింక్ కూడా పెట్టే జరిగింది. చూసుకోండి, సింక్ కూడా మనకు సెరా కంపెనీకి సంబంధించిన సింక్ కూడా వాడడం జరిగింది. వాల్ ఖరాబ్ కాకుండా మంచి టైల్స్ కూడా వేయడం జరిగింది. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నైతే మనకు సౌత్లో ఉన్నటువంటి మనకు షటర్ ఇది చూసుకోండి. సౌత్లో షటర్ ఇది వాస్తు ప్రకారంగా మనకు షటర్ ఉండాలి ఇందులో సౌత్ కాబట్టి ఒక షటర్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళుగా సపరేట్గా ఉండే విధంగా మనకు ఒక బాత్రూమ్ కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. దీనికి సపరేట్ బాత్రూమ్ ఉంటుంది. ఎంత రెంటల్కి ఇస్తే ఏ ఇబ్బంది ఉండే ఉద్దేశంతో ఒకవేళ ఫ్యామిలీతో ఉంటే కూడా మనకు రెంటల్ ఇవ్వచ్చు. ఓన్లీ షటర్ కూడా రెంట్ ఇవ్వచ్చు. ఒక 1 BHK పోర్షన్ షటర్ రెంటల్ ఇచ్చే విధంగా మంచి ప్లానింగ్తో తను సొంతంగా కట్టుకుంటారు కాబట్టి ఈ ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇందులో పూజకు సంబంధించిన ఒక పూజా స్పేస్ కూడా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఉన్న కాడికి చాలా ఫేసెస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు వెస్ట్రన్ కల్చర్తో ఇచ్చారు. ఇటు చూసుకున్నైతే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక చిన్న పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒక ఇద్దరు ముగ్గురుండి వంట చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన మంచి టైల్స్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని ఫాల్ సీలింగ్ లైట్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు చాలా అద్భుతంగా ఉంది. మనకు 1 BHK పోర్షన్ ఇది వచ్చి మనకు వెస్ట్ సింహద్వారం ఉంటుంది. ఈస్ట్ కూడా మనకు బయటకు వెళ్ళడానికి కూడా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా ప్రతి ఒక్క డోర్లు కానీ కిటికీలను చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే వాష్ ఏరియా, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని మనకు అటు సౌత్ రోడ్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి, మీకు ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, ఇది వచ్చి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్, ఇటు చూసుకున్నట్లయితే మనకు పార్కింగ్లో ఒక సంప్ ఇవ్వడం జరిగింది. ఇటు మనకి ఇక్కడ ఒక సంప్ ఇవ్వడం జరిగింది. 2 సంపులు ఇవ్వడం వల్ల మీరు భవిష్యత్తులో G+1 ఉంది ఇంకొక ఫ్లోర్ వేసుకున్న కానీ నీళ్ళకి ఎలాంటి తక్కువ ఉద్దేశంతో ప్రతి ఒక్కటి ప్లానింగ్ ప్రకారంగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా, కింద 1 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంది. మనకు ఫస్ట్ ఫ్లోర్కు వెళ్ళడానికి మనకు అందమైన 3 ఫీట్ల మెట్లు కూడా జరిగింది. మంచి బ్లాక్ గ్రానైట్తో ఇవ్వడం జరుగుతుంది. మెట్ల కింద మంచి స్థలం కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు కేవలం 14 మంత్సే అయింది. మనకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలో చూసుకోండి, విశాలమైన 6 నుంచి 7.5 మంచి బ్లాక్ గ్రానైట్తోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు సెక్యూరిటీ పరంగా టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంప్రెషన్ రీలింగ్తోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, పైన కూడా ఫాల్ సీలింగ్ కూడా మనకు బాల్కనీలో ఫాల్ సీలింగ్ కూడా మంచి ఎక్సలెంట్ మంచి షీట్లు వాడి అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో ఈ సింహద్వారం వచ్చేసి మనకు పైన కూడా వెస్ట్ ఫేస్లో ఉంటుంది. వాల్ టైల్స్ కూడా చూసుకోండి మనకు ఎంత మంచి చేశారో. ఎలివేషన్లో ఉన్నట్టు మంచి మంచి వైట్ టైల్స్ గోల్డెన్ పట్టీలతో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇటు మనకు సెట్ బ్యాక్లు కూడా ఇచ్చారు. చూసుకోండి, ఇది వెస్ట్ ఫేస్ అవుతుంది, ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇది ఓనర్ కన్స్ట్రక్షన్. మరొకసారి చెప్పడానికి ఏంటంటే మనకి ఏదైతే వాల్ ఉందో
వాల్ మీద కూడా పైన వాల్ ఖరాబ్ కాకుండా మంచి గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేదంటే దాన్ని సొంతంగా ఉండి కట్టుకున్నాడు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్‌తోని మంచి లొకేషన్‌లో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. లోపల 2 బీహెచ్‌కే పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్‌లోనే 2 బీహెచ్‌కే పోర్షను. ఇది కూడా మనకు వెస్ట్ ఫేస్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి ఎంత విశాలమైన ఎక్సలెంట్ హాల్, చాలా పెద్దగా వచ్చిందని చెప్పుకోవచ్చు. కింద పార్కింగ్ ఉంది. మనకు షట్టర్ ఉంది కాబట్టి చిన్నగా రావడం జరిగింది. ఇది విశాలంగా, చాలా విశాలంగా వచ్చింది. ఈజీగా ఒక బర్త్‌డే ఫంక్షన్ గాని ఏదైనా ఫంక్షన్ చేసుకునే విధంగా చాలా లాంగ్ హాల్ ఇవ్వడం జరిగింది. మంచి ఫ్లోరింగ్ టైల్స్‌తోని మంచి లైట్ కలర్స్ వాడి చూసుకోండి పైన ఫాల్ సీలింగ్ అయితే ప్రొఫైల్ లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకు ఒక పార్టీషన్ ఇవ్వడం జరిగింది. కింద ఏ విధంగా ఇచ్చారో పైన కూడా పార్టీషన్ ఇవ్వడం జరిగింది. పార్టీషన్ అవతల వచ్చి మనకు డైనింగ్ ఉంటుంది, మనకు కిచెన్ ఉంటుంది, పూజ ఉంటుంది, కామన్ బాత్రూము, మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి ఇక్కడ కూడా మనకు టీవీ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి ఎంత బాగుందో. ఈజీగా ఒక దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. మంచి లైట్ కలర్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని మంచి ప్రొఫైల్ లైట్లు వాడైతే మనకు ఫాల్సింగ్లో అయితే చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు వెనక భాగాన ఈస్ట్కి వచ్చేసి మనకు డోర్ ఉంటుంది. చూసుకోండి ఇటు ఈస్ట్కు వెళ్ళగానే చూసుకోండి ఎంత మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయో. మంచి సెట్ బ్యాక్లతోని వాల్ పైన కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అక్కడ చూసుకుంటే మనకు కింద ఏ విధంగా ఇచ్చారో పైన కూడా మనకు కిచెన్ నుంచి బయటకు వచ్చే విధంగా అటు మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల వసతి అయితే కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని మంచి ఎక్సలెంట్ మన ఒక ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్తోని విశాలమైన ఎక్సలెంట్ మంచి హాల్. చూసుకోండి హాల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ పార్టేషను అటు లోపలికి వచ్చినట్టయితే చూసుకోండి మనకు డైనింగ్ ఏరియా ఈజీగా ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే వారు వేసుకున్నారు. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా మంచి అందమైన సింకు అండ్ అన్ని రకాల మనకు టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. కామన్ బాత్రూమ్ కూడా కింద ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా మనకు మంచి ఫేషెస్గా వచ్చింది. కాకపోతే ఇక్కడ మాత్రం మనకు ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్య భాగంలో ఒక 2 పూజ చేసుకునే విధంగా ఒక అందమైన పూజ గది కూడా కట్టడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్ మనకు వాళ్ళు స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇటు వచ్చేసి ఒక 2-3 ఉండి వంట చేసుకునే విధంగా చాలా ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్ టైల్స్తోని మనకు ప్లాట్ఫామ్ కూడా చూసుకోండి ఎల్ ఆకారంలో చాలా అద్భుతమైన బ్లాక్ ప్లాట్ఫామ్ మంచి మందంతో ఇవ్వడం జరిగింది. ఇందులో వాడింది మొత్తం బ్లాక్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కవర్ చేసుకుంటే సరిపడిన సెల్ఫ్లతోని ఫాల్ సీలింగ్ లైట్లు అయితే చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీకు ముందే చెప్పారు కదా ఫ్రెండ్స్ మనకు కిచెన్లో నుంచి ఒక డోర్ ఇచ్చారని. ఇటు బయటకు వచ్చినట్టయితే మనకు ఒక వాషింగ్ మిషన్ పాయింట్ కూడా చూసుకోండి వర్షంకు తడిచిపోకుండా దానికి మంచి అన్ని రకాల భద్రత కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా తను సొంతంగా కట్టుకున్నాడు కాబట్టి అజాగ్రత్త చేయకుండా స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి మెటీరియల్ వాడి బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇటు వచ్చేసి మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి దీనికి వాడిన డోర్ కూడా ఎంత బాగుందో. మంచి క్వాలిటీ గల ఫ్రెష్ డోర్తోని మంచి హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా వాడడం జరిగింది. చూసుకోండి ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అయితే వాళ్ళు వేసుకున్నారు. కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కబర్ చేసుకునే సరిపడిన సెల్ఫ్లతోని మంచి సజ్జాలతోని ఫాల్సింగ్ మంచి డిజైన్ లైట్లతో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకి ఇది విండో ఏదైతే చూస్తున్నారో ఈ విండో అటు చూసుకున్నట్టయితే మనకు సౌత్కు రోడ్ ఉంటుంది, మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా మంచి క్వాలిటీకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెస్టర్న్ కల్చర్తో ఇచ్చారు. చూశారు కదా ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ఫస్ట్ ఫ్లోర్ పోర్షన్ 2 BHK పోర్షన్ ఓనర్స్ ఉంటున్నారు. కింద పైన కలిసి కింద వచ్చేసి మనకు షటర్కు అండ్ 1 BHK పోర్షన్ ఒక 10,000 రెంట్ వస్తుంది. ఇది కూడా రెంట్కి ఇచ్చినట్టయితే 10 నుంచి 12,000 అయితే ఖచ్చితంగా వస్తుంది. 10,000 వేసుకోండి. కింద పైన కలిసి 20,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది. కింద పైన కలిసి 2,600 SFTలో ఓనర్ కన్స్ట్రక్షన్ కేవలం 14 నెలలు అయింది ఇది కట్టి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇల్లుకు రేట్ ఏం చెప్తున్నారు, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ కింద చూశారు కదా మంచి పార్కింగ్తోని 1 BHK పోర్షన్ విత్ షటర్తోని పైన వచ్చేసి ఓనర్స్ ఉంటున్నారు 2 BHK పోర్షన్. ఎంత అద్భుతంగా చూసుకోండి. చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో బిఎన్ రెడ్డికి మెయిన్ సెంటర్లో అల్మాస్గూడ మధురానగర్ కాలనీ ఫేజ్ 3 రోడ్ నెంబర్ 6లో ఉంటుంది ఇల్లు. మంచి కమర్షియల్ బిట్టు మంచి కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. చూసుకోండి ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుందో. పైన 30x45 డైమెన్షన్స్లో మంచి చతురాస్రాకారమైన మంచి డైమెన్షన్స్ ఇవి. చూసుకోండి ఓనర్స్ మనకు కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి
1500ది 1500ది రెండు కూడా మనకు ఆశీర్వాద్ కంపెనీకి సంబంధించిన మంచి వాటర్ ట్యాంకులు అయితే వాడడం జరిగింది. ఒక వాటర్ ట్యాంక్ వచ్చి మున్సిపల్ వాటర్, ఒకటి వచ్చి మనకు బోర్ వాటర్. చూసుకోండి ఎంత బాగుందో. అలా సాయంత్రం పూట కూర్చుండే విధంగా ఒక మంచి మనకు అందమైన ఒక గ్రానైట్‌తోనైతే ఒకటైతే ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్ మనకి ఎంత బాగుందో. అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా ఇక్కడ వాళ్ళు చిన్న ఒక గార్డెన్ కూడా పెట్టుకోవడం జరిగింది. మీరు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక ఇల్లు రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 1,38,00,000 చెప్తున్నారు. 1,38 lakhs. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని మంచి అందమైన ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇంటి ఓనర్స్ కూడా మనకు యాక్సిస్ బ్యాంక్ హోమ్ లోన్ బ్యాంక్లో కూడా లోన్ కూడా ఉంటుంది. సేమ్ బ్యాంక్లో మీరు తీసుకుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుందని ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా ఇల్లు గురించి ఎలాంటి ఇంకేమైనా వివరాలు కావాలిస్తే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినైతే డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే, చిన్న చిన్న ఏమైనా పనులు ఉంటే కూడా కంప్లీట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్న ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలాంటి మంచి బడ్జెట్ ఎందుకు అంటున్నానంటే రీజనబుల్ బడ్జెట్ ఇది. 20,000 రెంట్ వస్తుంది. అదేవిధంగా మంచి షెటర్తో ఉంటుంది. మనకు బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి చాలా అతి దగ్గర ఉంటుంది. చుట్టుపక్కల స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, మాల్ కానీ, మనకి ఎల్బీ నగర్ కానీ అన్నీ దగ్గరలో ఉంటాయి. ఇలా మంచి డైమెన్షన్స్ దొరకడం చాలా అరుదుగా వస్తాయి. ఇలాంటి ఇల్లులు వీడియో చూసి వాళ్ళకి షేర్ చేయగలరు. మా యొక్క మనవి మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కానీ ప్రేమగా కానీ కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలు అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.